గతంలో అధికారంలో ఉన్నప్పటికీ, అలాగే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి హయాంలో ఆదాయం పెరిగింది, ఎవరి హయాంలో ఆదాయం తగ్గింది అనే దానికి సంబంధించి తాజాగా కొన్ని గణాంకాలైతే విడుదలైనయి. ఈ నేపథ్యంలోనే జగన్ వేసిన ట్రాప్‌లో కూటమి ప్రభుత్వం అనుకోకుండా ఇరుక్కుంది అనేది తాజాగా రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నమాట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే కాదు, గత 6 మాసాల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం భారీగా పెరిగింది అంటూ పెద్ద ఎత్తున లెక్కలు వడ్డీ వార్చించారు. అయితే ఇక్కడ గణాంకాలతో సహా సర్కారు అనుకూల మీడియాలోనే వచ్చినాయి. అయితే ఇక్కడే అతిపెద్ద సమస్య ఏంటి అంటే, వ్యూహాత్మకంగా జగన్ ట్రాప్‌లో కూటమి ప్రభుత్వం పడిపోయింది అనేది. ఎందుకంటే వాస్తవానికి వైసీపీ నాయకులు జగన్ కూడా సర్కార్ను ఇరుకున పెట్టాలి అనే వ్యూహంతోనే లెక్కలు అనేది క్లియర్‌గా రాసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంలో వెనకబడింది అనేది. అదే జగన్ అయితే ఆదాయాన్ని